త్వరలోనే కర్నూలుకు హైకోర్టు బెంచ్ వస్తుందని లోకేష్ చెప్పారని మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. కర్నూలులోని సుద్దవాగు ప్రొటెక్షన్ వాల్ నిర్మాణానికి భరత్ శంకుస్థాపన చేశారు. 2.5 కోట్ల రూపాయలతో చేపట్టిన ప్రొటెక్షన్ వాల్కు మంత్రి నిమ్మల రామానాయుడు నిధులు మంజూరు చేశారని చెప్పారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు పరిశ్రమలు రావడానికి లోకేష్ ఎంతో కృషి చేశారని తెలిపారు. పాదయాత్ర చేసినప్పుడు కంటిన్యూస్ గా ఇక్కడ వలసలు ఎక్కువ ఉండేది కర్నూలు ప్రాంతం నుంచి జాబ్స్ కోసము డైలీ ఉపాధి కోసము అని ఇక్కడ. సో ఆయనకు ఒక క్లారిటీ ఉంది లోకేష్ గారికి, అందుకనే పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ కి ప్రయారిటీ ఇస్తున్నారు. సో దట్ వాళ్ళ ఇండ్ల కాడే ఉండేదానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఓవర్వకల్లకు కూడా చాలా ప్రయారిటీ ఇస్తారు. ఎప్పుడైనా క్యాబినెట్ లో గానీ SIPB లో గానీ ఏమైనా ఇష్యూస్ ఉంటే ఫస్ట్ ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి, లేదు సార్ ఇది సపోర్ట్ చేయాలా, ఈ కంపెనీస్ కి ఇట్లా సపోర్ట్ చేస్తే గానీ ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చేదానికి ఉండదు. ఇది బ్యాక్వర్డ్ రీజన్, ల్యాండ్ లాక్ అనమాట. అంటే ల్యాండ్ లాక్ అంటే ఇక్కడ పక్కన పోర్ట్ ఉండదు కాబట్టి వాళ్ళకు కొద్దిగా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇస్తేనే తప్ప ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉండదని చెప్పి హీ కీప్ సపోర్టింగ్. సో పెద్ద ఎత్తున లోకేష్ గారు ఇప్పుడు రేపు కూడా పవర్ కి సంబంధించింది ఫౌండేషన్ వేసేకి వస్తున్నారు. ఈస్ బీయింగ్ ఎ బిగ్ సపోర్టర్. హైకోర్టు బెంచ్ కూడా సార్ రెగ్యులర్ గా ఫాలో అప్ చేస్తున్నారు. మొన్న కూడా నాకు చెప్పారు, CJ గారు కంప్లీట్ చేశారు, నీకు త్వరలో గుడ్ న్యూస్ వస్తుంది భరత్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆల్ థింగ్స్ ఆర్ గోయింగ్ పాజిటివ్.